ధరణి దరిద్రం దొరలకు చుట్టంగా మారి ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఆ భూతాన్ని పెంచి పోషించడమే వారి ఓటమికి కారణం. ఆధిపత్యం చేస్తే అతి సామాన్యుడు తిరగబడిన చరిత్ర తెలంగాణది. మరి తల్లిపై చూపినట్టే సొంత భూమిపై ప్రజలకు మమకారం, అనుబంధం. భూభారతిని పేదలకు చుట్టంగా మార్చాం. త్వరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 ద్వారా 11,000 మందికి నియామక పత్రాలు. ప్రతి చట్టంలోనూ ప్రజలను భాగస్వాములుగా చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి లైసెన్స్డ్ సర్వేయర్లకు గుర్తింపు పత్రాలు అందజేత. మీరు తప్పులకు తావిస్తే ప్రభుత్వం పైన ప్రజల తిరుగుబాటు. మీరు తప్పులకు తావిస్తే ప్రభుత్వం పైన ప్రజల తిరుగుబాటు అంటున్నావు చూడు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా తిరుగుబాటు వస్తుంది. ఆలు కాదు, మీరు చేసే తప్పులకు. రైతులకు సాయంగా ఉండటానికి లైసెన్స్డ్ సర్వేయర్లు మరి ప్రజల కోసం పనిచేయండి పొంగులేటి అంటున్నాడు. మరి ధరణి లాంటి ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూశారు. అలాంటి దొరలకు ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పేసి అంటాను. మీకు కూడా గుణపాఠం చెప్పేటటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ధరణి అడ్డం పెట్టుకొని కొంతమంది భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూశారని, అలాంటి దొరలకు ప్రజలు గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు సాయంగా ఉండేందుకే లైసెన్స్డ్ సర్వేయర్లకు భూమి సరిహద్దులు నిర్ణయించే అధికారం కట్టబెడుతున్నామని తప్పులు చేసే ప్రజలు తిరుగుబాటు చేసేలా ప్రవర్తించరాదని సీఎం చెప్పారు. అలా చేస్తే కేవలం మీ మీదే కాకుండా ప్రభుత్వం పైన తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం కొద్దిమంది దొరలకు చుట్టంగా మారిందన్నారు. ఆదివారం శిల్పకళా వేదికలో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి లైసెన్స్డ్ సర్వేయర్లకు సీఎం రేవంత్ గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వం రాజులు ఇతర రాజ్యాలతో యుద్ధం చేసింది భూమి మీద ఆధిపత్యం కోసమేనని, జమీన్ జంగల్ నినాదంతో పోరాటం చేసిన కొమరం భీముడు పోరాడింది ఈ భూమి కోసమేనన్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరింది భూమి కోసమని చెప్పేసి ఈయన చెప్పుకొస్తున్నాడు. కానీ అదే పేద ప్రజల ఉసురు తీసుకొని ఇళ్లను కూలగొడుతున్నాడు హైడ్రాతో. వాళ్ళకు అకామిడేట్ చేయాలి. వాస్తవానికి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ నేను ఒక్క విన్నపం చేస్తా ఉన్నా. నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు మా పోచంపాడులో ఒక 20 గ్రామాలు మునిగిపోతే ఫస్ట్ వాళ్ళ గ్రామాలను ముంచెయ్యకుండా ఫస్ట్ వాళ్లకు అకామిడేట్ చేసి భూములు ఇచ్చి, జాగలు ఇచ్చి, ఇండ్లు కట్టించి, వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి ఒక గ్రామాలని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పోచంపాడు గోదావరి నీళ్లు నింపిన చరిత్ర ఉన్నది. ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళకు అకామిడేట్ చెయ్యకుండా ఇండ్లను గూలగొట్టి రెంట్ హౌజులకు పంపించి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము త్వరలో అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎంత అస్మాన్ పరకున్నది. అదే ఇందిరమ్మ, అదే జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు దానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అదే జవహర్లాల్ నెహ్రూ భూమి పూజ చేసి ఆ కట్టను ఆల్రెడీ అక్కడ కట్టగట్టినప్పుడు మరి అప్పుడు అక్కడ 20 గ్రామాలు ఆల్రెడీ పోతున్నాయి. ఆ 20 గ్రామాలకు అకామిడేట్ చేసి మొన్న కూడా తెలంగాణ రాకున్న ముందు కూడా మా దగ్గర కోమన్పల్లి అనే ఒక విలేజ్ ఉన్నది, జలాల్పూర్ అనేటటువంటి ఒక విలేజ్ ఉన్నది. మరి వాటికి అకామిడేట్ చేసిన తర్వాత వాళ్ళకు భూములు ఇచ్చిన తర్వాత దాన్ని ఆల్రెడీ కూలగొట్టడం జరిగింది. అది లేదు ఈయనకు. ఫస్ట్ కూలగొడుతున్నాడు వాళ్ళని. ఆల్రెడీ ఆ మొత్తము చెట్టుకొక్కలను పుట్టకొక్కలను చేసి విడదీసి టోటల్గా భూముల్ని అమ్మి ఆల్రెడీ అప్పులు ఉచితాలకు వాడుతున్నాడు. ఈయన చెప్పుకొస్తున్నాడు. ఏమంటాడు? భూమి కోసం నేను చేసిన భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, ఇది అంతం కాదిది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా ఇది అంతం కాదు, ఇది నిరంతరంగా కొనసాగేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏ ఆదివాసీలకు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను, గుట్టలను, వాళ్ళ ప్రాంతాలను రక్షించటానికి సమసమాజ స్థాపన కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ ఎన్కౌంటర్లు చేసుకుంటా ఆల్రెడీ
ఎక్కడ నక్సలైట్ ఉండొద్దు. మీరు చేస్తే నక్సలైట్ వ్యవస్థ ఎందుకు ఉంటుందండి? నాకు అర్థం కాదు. పేద ప్రజలకు మీరు అండగా ఉండి వాళ్లకు సరి అయినటువంటి మార్గంలో వాళ్ళకు మీరు అన్ని రకాలుగా సదుపాయాలు ఇచ్చినప్పుడు ఈ ఉద్యమాలు ఎందుకు వస్తాయి? ఎర్రజెండా పార్టీలు ఎందుకు వస్తాయి? వాళ్ళకు భూములు లేకుండా చేస్తున్నారు కదా. అందుకే నేను ఒక పాట చేసిన, అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మా, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మా, మరి తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి, తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, అడవే అందాల కోట. అడవి అందాల కోటగా ఆదివాసీయులు అందాల కోటగా అనుకుని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు సెంటు భూమి లేకుండా చేస్తున్నటువంటి విధానము రాజకీయ నాయకులు కాకపోతే ఎవరిది చెప్పండి? రాజకీయ నాయకులు వాళ్లకు సెంటు భూమి లేకుండా చేస్తున్నారు కాబట్టి భూ పోరాటాలు వస్తున్నాయి, రైతాంగ పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటాలు వస్తున్నాయి, భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? భూమి కోసం భుక్తి కోసం ఎందుకు పోరాటాలు వస్తున్నాయి? ఎవరు నక్సలైట్లు ఉండొద్దు అని చెప్పేసి మన ముగ్గురు దొరలు, కిషన్ రెడ్డి దొర, బండి సంజయ్ దొర మంత్రి పదవులు రాగానే రామచంద్రరావు దొరలు, ముగ్గురు దొరలు ఆల్రెడీ నక్సలైట్లు ఉండొద్దు. మరి నక్సలైట్ ఉండకపోతే అందరికీ భూములు ఇయ్యండ్రి, నాకు ఇయ్యండ్రి, ఫస్ట్ నాకు 2 ఎకరాలు ఇయ్యండ్రి, నేను పని చేసుకొని బతా. అది చాత కాదు. వాళ్ళు ఎందుకు లొంగిపోవాలా? వాళ్ళు ఎందుకోసమో తుపాకులు పట్టుకొని అడవులలో జీవిస్తున్నారు అనేది ఈ కామన్ సెన్స్తో ఎవరైనా ఆలోచించిర్రా? వాస్తవానికి ఎవరి కోసము పోరాటం జరుగుతున్నది? ఎవరి కోసం పోరాటం జరుగుతున్నది చెప్పండి? అసలు పోరాటం అనేది ఎందుకోసం జరుగుతున్నది? బీసీలు ఎందుకోసం పోరాటం చేస్తున్నారు? తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు చేసిండ్రు? ఎస్సీల కోసం ఎందుకు పోరాటం చేసిండ్రు? ఈ పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? మీరు చక్కగా ఉంటే, మీరు చక్కగా లేకనే కదా ఈ పోరాటాలు వస్తున్నాయి. ఆ చక్కగా మీరు చేసుకోండి. నేను చెప్తున్నా కదా, మీరేమో ఆపరేషన్ సింధూర్ ఆపేస్తారు, ఆపరేషన్ కగార్ కొనసాగిస్తారు. ఎంత స్వార్థం ఉన్నది! అందుకే నేను ఒక పాట చేసిన, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది ఎర్రకోట, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది ఎర్రకోట, వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుందని చేవ చచ్చిన చేష్టలుడిగిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుందని, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది ఎర్రకోట. అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. వయస్సు మళ్ళీ మెదడు కుళ్ళిన రాజకీయ నాయకులు ఇల్లు పోవాలనే, యువత రావాలనే, ఆ యువతలో మార్పు రావాలనే, మార్పు తీసుకురావాలనే, పేద ప్రజల కోసము ఖచ్చితంగా వాళ్ళు సేవ చేయాలనే ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి పోతాం.